మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సినిమా ఫీల్డ్లో ఫస్ట్ ఆయన యాక్ట్ చేసిన సినిమా మన దేశం అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన సినిమా పల్లెటూరు పిల్ల 1116 రెమ్యునరేషన్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా షావుకారు. మన దేశం, షావుకారు, పల్లెటూరు పిల్ల, అక్కడి నుంచి మాయారంభ తర్వాత సంసారం అయిపోయిన తర్వాత పాతాళ భైరవి. మాయారంభ కూడా తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. పాతాళ భైరవి తెలుగు తమిళకి వచ్చి విజయ ప్రొడక్షన్స్ అయితే హిందీ స్ట్రైట్ సినిమా కింద జెమినీ వాళ్ళు చేశారు. అక్కడ బాంబేలో కూడా 175 డేస్ ఆడింది, తమిళనాడులో ఆడింది, తెలుగు ఆడింది. పాన్ ఇండియా స్టార్ అంటే ఆ రోజున ఎన్టీ రామారావు పాన్ ఇండియా స్టార్. అక్కడి నుంచి స్ట్రైట్ సినిమాల్లో నయా ఆద్మీ సూపర్ హిట్ బాంబేలో. దాని తర్వాత మన భరణి పిక్చర్స్ ఆవిడ భానుమతి రామకృష్ణ గారిది చెండిరాణి. ఇలా 3 సినిమాలు సూపర్ హిట్ అయితే హిందీలో మీరు హిందీకి రండి అని అంటే నా తెలుగు కార్మికులు, నా తెలుగు వాళ్ళు ఏమైపోతారో నేను రాను అని చెప్పి ఆయన బాలీవుడ్ రిజెక్ట్ చేశారు. హాలీవుడ్లో లార్డ్ కృష్ణ చేస్తాం మీరు రండి అని అంటే నాకు హాలీవుడ్ అంటే ఒక బాలీవుడ్ హాలీవుడ్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో ఇక భవిష్యత్తులో కూడా ఎవరన్నా ఉంటారు అని అంటే ఎప్పటికీ మనం గతం చెప్పినా భవిష్యత్తు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఓన్లీ ఎన్టీఆర్. ఆయన ఒక్కడే రిజెక్ట్ చేశారు, ఇంకెవ్వరూ చేయలేదు. సో అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. అట్లాగే ఇందాడు జనార్దన్ గారు చెప్పారు మధ్యరాట్ పర్వం గురించి. మధ్యరాట్ పర్వం గురించి చెప్తూ ఆయన 5 వేషాలు వేయటం జరిగింది. కానీ ఆయన కీచకుడికి లెన్స్ పెట్టుకుంటం జరిగింది. ఆ లెన్స్లో కళ్ళు కనపడవు ఆయనకి. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే ఉండి మైండ్ క్యాలిక్యులేషన్తో స్టెప్స్ ముందుకేసుకుంటూ ఇటు లెఫ్ట్ వెళ్ళాలి, ఇటు రైట్ వెళ్ళాలి, ఎక్కడ ఆగి డైలాగ్ చెప్పాలి ఏంటి అనేది మైండ్ క్యాలిక్యులేషన్తో యాక్ట్ చేయగలగటం అనేది ఎవరి వల్ల కాదు. అది చిరంజీవుల సినిమాలో జరిగింది, తర్వాత మధ్యరాట్ పర్వంలో జరిగింది. అలాంటి మహానుభావుడు, మహా వ్యక్తి. ఆయన గురించి సినిమా ఫీల్డ్లో చెప్పాలంటే ఇక రారాజు చక్రవర్తి ఆయన తిరిగే లేదు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే మన దేశంతో స్టార్ట్ అయ్యారో, పల్లెటూరు పిల్ల 1116తో స్టార్ట్ అయ్యారో, నా దేశం సినిమాకి రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటా సినిమా చేశారు. 18 రోజుల్లో సినిమా అయిపోయింది. భారతదేశంలో ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ నుంచి ఏ ఆర్టిస్టు కూడా రోజుకి ₹1,00,000 తీసుకోవాలి. సో అలా ఆయన రోజుకి ₹1,00,000 తీసుకుంటూ ఆ కుటుంబానికి ఎన్నో కోట్ల రూపాయలు, అంటే ఆయన అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరం అంతా వాళ్ళ కుటుంబం ఆస్తి అయిపోవచ్చు, మద్రాసు నగరం